హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఎందుకు వచ్చానంటే ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే నేను ఈరోజు ఒకటి చూసిన. అది ఏంటంటే అది మీ ప్రజలు మాత్రం సమాధానం చెప్పాలి. అంటే హైదరాబాద్ కాదు, ఓకే, ఏపీ గురించి ప్రజల గురించి చెప్తున్నా. మీరే సమాధానం చెప్పాలి, ఓకేనా? నాకు తెలియకుండా మన జగన్ గారు పెట్టిన పథకం రేషన్ కార్డు బండి ఉంది కదా. సో ఆ బండి నేను ఈ రోజున చూసిన హైదరాబాద్లో. అంత ఆ వ్యాను హైదరాబాద్ రావడం కారణం ఏంటి? అసలు రావాల్సినంత అవసరం ఏంటి? ఇప్పుడే బండ్లు కూడా అమ్మటానికి అన్నీ చేస్తున్నారు. లేదు, అమ్మటం కాకపోయినా కాంట్రాక్ట్ ఇచ్చాడో రెంట్కి ఇచ్చాడో తెలియదు చంద్రబాబు. అంత ఇవ్వాల్సినంత అవసరం ఏంటి? ఇదే ఇలా చేస్తే ఇక రాష్ట్రం కూడా అమ్మేసినట్టే కదా మరి. ఏం చెప్పాలి? ప్రజలు అసలు ఆలోచిస్తున్నారు, ఇప్పుడైనా ఆలోచిస్తున్నారా మీరు? పాలన ఎలా నడుస్తుంది? ఒక్కడన్న సమాధానం ఆన్సర్ ఇస్తున్నారా మీరు? గెలిపించినారు, చంద్రబాబుని గెలిపించినారు, డిప్యూటీ సీఎం చేసినారు పవన్ కళ్యాణ్ని. ఎక్కడ సమాధానం? ఎక్కడ? అసలు ఈ పాలన ఏ రాజ్యం? ఈ పాలన ఏంటి? అసలు ఈ ప్రజలకి ఏమైనా పట్టించుకుంటున్నారా? చేస్తున్నారా? చెప్పండి. అది నాకు అదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడే దీన్ని ఇలా చేస్తుంటే రాష్ట్రం కూడా అమ్మేస్తారు కదా. అప్పుడు రాష్ట్రం కూడా అమ్మేస్తే ప్రజలు ఏమి పోవాలి? ఆలోచించండి. దయచేసి ఈ వీడియో జగనన్న దాకా వెళ్ళాలి. ఎందుకంటే జగనన్న నిన్నే నమ్ముతున్నావు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో మాత్రం ఈసారి ఖచ్చితంగా నువ్వు రావాలి. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. రాష్ట్రం ఏంటో, ప్రజలు ఏంటో వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా వాళ్ళకి తెలియాలన్నా నువ్వు చేస్తావనే నమ్మకంతోనే ఈ వీడియో చేస్తున్నా. సరేనా?